Okay. So in the last class, we have discussed about normal forms. We have two kinds of two normal forms we're having: Chomsky normal form and Greibach normal form. Okay. So normal forms imposes restriction on the structure or the way the grammar should be, like that. So ఒక్కొక్క నార్మల్ ఫామ్ ఒక్కొక్క కైండ్ లో రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. సో కమింగ్ టు ద చమ్స్కీ నార్మల్ ఫామ్, ఇట్ ఇంపోజెస్ రిస్ట్రిక్షన్ ఆన్ వాట్? It imposes restriction on length of the RHS. So if at all RHS consisting of terminals in the sense small letters. So if at all RHS consisting of terminal, it should be only one terminal is there. If at all RHS consisting of non-terminals or variables, there should be only two variables. So టెర్మినల్ అయితే ఒకటే ఉండాలి, నాన్ టెర్మినల్ అయితే 2 ఉండాలి. అదొక్కటే రిస్ట్రిక్షన్. సో దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నాం? ఒకవేళ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, let me take the spotlight. So if you observe here, this is not a, yeah, this is a small c. So this is in నార్మల్ ఫామ్. ఎందుకు అంటే ఎస్ టెన్స్ టు ఏబీలో చూస్తే ఇక్కడ ఏబీ కన్సిస్టింగ్ ఆఫ్ 2 వేరియబుల్స్, హియర్ ఈస్ 1 టెర్మినల్, 1 టెర్మినల్, 1 టెర్మినల్. సో దిస్ ఈస్ ఆల్ అకార్డింగ్ టు ద, all these productions are according to the given rules. So this comes under a normal form. Whereas here, this is not a normal form. ఎందుకంటే first production itself, it breaks the rule. So it consisting of 1 terminal and 1 non-terminal. రైట్. సో ఏదైనా ఒక గ్రామర్ ఇచ్చిన నార్మల్ ఫామ్, మనం కన్సిడర్ చేసిన నార్మల్ ఫామ్ రూల్స్ ని ఫాలో అవ్వకపోతే, వీ నీడ్ టు కన్వర్ట్ ఇట్ ఎక్స్ప్లిసిట్లీ ఇంటూ ద ఫామ్. సో హౌ టు కన్వర్ట్ దట్? హౌ టు కన్వర్ట్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇంటూ ద చమ్స్కీ నార్మల్ ఫామ్ ఇన్ ద సెన్స్, చమ్స్కీ నార్మల్ ఫామ్ ఇన్ ద సెన్స్. సో ఫర్ దట్, ఫస్ట్ వీ నీడ్ టు గో త్రూ సమ్ స్టెప్స్. The first and foremost thing is we need to remove all unnecessary things, like all null productions, unit productions, and useless symbols you need to remove first. And after that, you need to include the required productions. ఏవైతే స్పెసిఫిక్ ఫార్మెట్ లో ఉన్నాయో వాటిని ఉంచుతాము. అండ్ ఏ ఏ ఏ ప్రొడక్షన్స్ అయితే కావాల్సిన ఫార్మెట్ లో లేవో వాటిని మనం ఇప్పుడు 1 by 1 ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాం. ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ ఏం చేస్తామంటే, we need to eliminate the terminals. RHS లో అన్నెసెసరీ టెర్మినల్స్ ఉంటే వాటిని యాక్చువల్లీ ఎలిమినేట్ అంటే ఎలిమినేట్ చేయం. ఇంకొక వేరియబుల్‌తో రీప్లేస్ చేసి ఒక ప్రొడక్షన్‌ని 2 ప్రొడక్షన్స్ కింద చూపిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ టెన్స్ టు ఏఏ ఉంది. సో ఈ స్మాల్ ఏని సమ్ అదర్ వేరియబుల్‌తో రీప్లేస్ చేసి, క్యాపిటల్ సీఏ అనేది ఒక వేరియబుల్. సో ఈ స్మాల్ ఏతో ఇంకొక ప్రొడక్షన్ తీసుకొచ్చి ఈ స్మాల్ ఏ బదులు ఒక వేరియబుల్ పెట్టేస్తాం. సో దట్ మనకి ఇన్‌స్టెడ్ ఆఫ్ 1 ప్రొడక్షన్, హియర్ వి హావ్ 2 ప్రొడక్షన్స్. బట్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ హియర్? Instead of 1 you have 2 productions, but it is, those 2 productions are in the required format, right? సో ఈ రకంగా మనకేమైనా అన్నెసెసరీ టెర్మినల్స్ ఉంటే వాటిని ఇలా రీప్లేస్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి మోర్ దాన్ 2 నాన్ టెర్మినల్స్ ఉంటే, మోర్ దాన్ 2 వేరియబుల్స్ ఉంటే, సో అప్పుడు కూడా మనకి ఒక వేరియబుల్ ఉంచుకుంటాం, మిగతా 2 వేరియబుల్స్‌ని ఇంకొక వేరియబుల్ ప్రొడ్యూస్ చేసేటట్టుగా చూపించి, సో ఫైనల్లీ we have, instead of 1 production we have 2 productions of course, but each production is now following the rules. సో ఇలా మనం if at all the grammar is not in the required form, we can convert it into the required form. And similarly we have Greibach normal form also, and some steps are there to convert it. First CNF examples చూసి అప్పుడు Greibach కొద్దాం. Let's go through the examples of the CNF. So convert the following grammar into, ఏంటి దీని ఎగ్జాంపుల్స్ నోట్ చేయలేదా? Just wait for a second. అంటే S tends to BA or AB, and A tends to B double A and AS or A. B tends to ABB or BS or B. స్టెప్ 1 ఏంటంటే, గ్రామర్ని మనం రెడ్యూస్ చేసుకోవాలి. అంటే యూనిట్ సింబల్, ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, యూజ్లెస్ ప్రొడక్షన్స్, నల్ సింబల్స్ ఏమన్నా ఉన్నాయా, వాటిని అన్నిటిని రిమూవ్ చేసుకుంటున్నాం. సో బై యూజింగ్ రిమూవల్ ఆఫ్ యూజ్లెస్ సింబల్స్ మెథడ్ని యూజ్ చేసుకుని, ఫస్ట్ నేను ఆ రిమూవల్ ఆఫ్ యూజ్లెస్ సింబల్స్ ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో స్టెప్ 1లో రిమూవల్ ఆఫ్ యూజ్లెస్ సింబల్స్ అంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే నాన్ జనరేటింగ్ టెర్మినల్స్ని రిమూవ్ చేస్తాం. సెకండ్ స్టెప్ ఏంటంటే, స్టార్ట్ సింబల్ నుంచి అన్ని స్టేట్స్ రీచ్ అవుతున్నాయా లేదా అన్నది చెక్ చేస్తాం. ఆ 2 స్టెప్స్ ఇక్కడ చెక్ చేశాను. సో రిమూవల్ ఆఫ్ నాన్ జనరేటింగ్ టెర్మినల్స్లో S tends to BA తీసుకున్నాం. సో S tends to
ఇక్కడ ఏ ప్లేస్‌లో ఏ ప్రొడక్షన్స్‌లో మనకి ఏ అనే టెర్మినల్ ఉంది కాబట్టి ఏ ప్లేస్‌లో ఏని సబ్స్టిట్యూట్ చేసేసుకున్నా. సో, ఎస్ అనేది టెర్మినల్స్‌ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏ ప్రొడక్షన్‌ని తీసుకున్నాను. ఏ టెండ్స్ టు స్మాల్ ఏ. ఏ కూడా డైరెక్ట్‌గా అది టెర్మినల్‌ని జనరేట్ చేస్తాను కాబట్టి ఏ కూడా జనరేటింగ్ టెర్మినల్సే. బి టెండ్స్ టు క్యాపిటల్ బి స్మాల్ బి డైరెక్ట్‌గా ఉంది కాబట్టి బి కూడా టెర్మినల్స్‌ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి యూజ్‌లెస్ సింబల్స్‌లో రిమూవల్ ఆఫ్ నాన్ రీచబుల్ స్టేట్స్ ఫ్రమ్ స్టార్ట్ సింబల్ నుంచి. సో, స్టార్ట్ సింబల్ నుంచి మనకి ఇక్కడ ఫస్ట్ ఎస్ ఏ టెండ్స్ టు ఏ అనే ప్రొడక్షన్‌ని తీసుకున్నాను. సో, ఏ ప్లేస్‌లో స్మాల్ ఏ అని పెట్టేసుకున్నాం. సో, ఇక్కడ ఎస్ నుంచి ఇప్పుడు ఏ ప్రొడక్షన్స్‌ని రీచ్ అవుతున్నామంటే ఏని రీచ్ అవుతున్నాం. అనే వేరియబుల్‌ని రీచ్ అవుతున్నాం ఎస్. సో, నెక్స్ట్ ఇంకో ఆల్టర్‌నేట్ ప్రొడక్షన్ ఏబీ కూడా ఉంది కాబట్టి ఎస్‌కి ప్రొడక్షన్ కింద దాన్ని తీసుకున్నాను. సో, ఎస్ టెండ్స్ టు ఏబీ, బీ ప్లేస్‌లో స్మాల్ బీ పెట్టేసుకున్నాం. సో, ఇక్కడ అన్ని వేరియబుల్స్‌ని రీచ్ అయిపోతున్నాము స్టార్ట్ సింబల్ నుంచి. సో, ఇది రిడక్షన్ గ్రామర్‌లో ఏమి రెడ్యూస్ చేయడానికి లేవన్నమాట. సో, ఇప్పుడు చమ్స్కీ నార్మల్ ఫార్మ్ ప్రొసీజర్‌ని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ గ్రామర్‌లో చమ్స్కీ నార్మల్ ఫార్మ్ నుంచి ప్రొడక్షన్స్‌ని ఇంక్లూడ్ చేసుకున్నాం. ఏ టెండ్స్ టు స్మాల్ ఏ అని, బీ టెండ్స్ టు స్మాల్ బీ అని. సో, దాని నుంచి టెర్మినల్స్‌ని ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి చమ్స్కీ నార్మల్ ఫార్మ్‌లో. సో, ఎస్ టెండ్స్ టు బీఏ తీసుకుంటే ఇక్కడ ఇప్పుడు బీ ప్లేస్‌లో నేను క్యాపిటల్ బీ, స్మాల్ బీ అనే ప్రొడక్షన్‌ని ఇంక్లూడ్ చేసుకున్నాను. బీ సఫిక్స్ బీకి స్మాల్ బీ టెర్మినల్‌గా ఒక ప్రొడక్షన్‌ని రాసుకున్నాను. సో, ఇది టెర్మినల్స్‌ని సో, ఎస్ టెర్మినల్స్ అనేవి ఇప్పుడు ఎస్ టెండ్స్ టు బీఏ అదొకటవుతుంది. ఎస్ టెండ్స్ టు బీ సఫిక్స్ బీఏ అనేది ఒకటవుతుంది. బీ సఫిక్స్ బీ టెండ్స్ టు బీ కూడా ఎస్‌కి టెర్మినల్స్ అవుతాయి. సో, ఎస్ టెండ్స్ టు ఏబీ కూడా అలానే చేసుకున్నాము. ఏ ప్లేస్‌లో ఇప్పుడు క్యాపిటల్ ఏ, బీ ఆ ఫార్మాట్‌లో అన్ని వేరియబుల్స్ ఫార్మాట్‌లోనే ఉండాలి కాబట్టి క్యాపిటల్ ఏ, బీ అనే ఫార్మాట్‌లోకి తెచ్చుకున్నాము. ఇక్కడ ఏ సఫిక్స్ ఏలో ఏని ప్రొడక్షన్ కింద ఇంకో ప్రొడక్షన్ ఇంక్లూడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏ టెండ్స్ టు ఏఎస్‌లో క్యాపిటల్ ఏ టెండ్స్ టు ఏ ప్లేస్‌లో మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ మనం ఎస్ టెండ్స్ టు ఏబీ చేసేటప్పుడు క్యాపిటల్ ఏ సఫిక్స్ ఏకి ఏ అనే ప్రొడక్షన్ రాసుకున్నాం కాబట్టి ఇక్కడ దాని నుంచి ఇక్కడ ఏ ప్లేస్‌లో క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ అని రాసేసుకున్నాం. సో, చమ్స్కీ నార్మల్ ఫార్మ్‌లో ఫస్ట్ స్టెప్‌లో అన్ని వేరియబుల్సే ఉండాలి కాబట్టి ఆ ఫార్మ్‌లోకి రాసేసుకున్నాం. సో, నెక్స్ట్ ఏ టెండ్స్ టు బీఏఏ అనే ప్రొడక్షన్ ఉంది మనకిక్కడ ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో. సో, ఆ ప్రొడక్షన్‌ని కూడా తీసుకొని బీ ప్లేస్‌లో క్యాపిటల్ బీ, సఫిక్స్ బీ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ బీ టెండ్స్ టు బీఎస్‌లో బీ టెండ్స్ టు క్యాపిటల్ బీ, స్మాల్ బీ ఇంక్లూడ్ చేసుకున్నాం స్మాల్ బీ ప్లేస్‌లో. నెక్స్ట్ బీ టెండ్స్ టు ఏ, బీబీ ప్లేస్‌లో బీ టెండ్స్ టు ఏ ప్లేస్‌లో క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, బీబీని ఇంక్లూడ్ చేసుకున్నాం. సో, ఇక్కడ స్టెప్ 3 ప్రకారం టెర్మినల్స్ అన్నిటిని ఆన్ ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ ఎలిమినేట్ చేసేసాం. సో, స్టెప్ 3 వచ్చేసరికి నంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి చమ్స్కీ నార్మల్ ఫార్మ్‌లో 2 ఉండాలి కాబట్టి ఇప్పుడు 2కి రెస్ట్రిక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. సో, ఏ టెండ్స్ టు ఇక్కడ చూస్తే ఎస్ టెండ్స్ టు క్యాపిటల్ బీ, సఫిక్స్ బీ, ఏ 2 వేరియబుల్సే ఉన్నాయి. సో, 3 వేరియబుల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని 2 కింద రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం. సో, ఏకి ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి క్యాపిటల్ బీ, సఫిక్స్ బీ, డబుల్ ఏ. సో, ఆ ప్రొడక్షన్‌ని తీసుకొని ఇప్పుడు ఈ ఏఏ ప్లేస్‌లో ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ ఉన్న లాస్ట్ 2 ఇయర్స్ ప్లేస్‌లో నేను దాన్ని ఏ1 కింద అనుకున్నాను ఆ 2 ఇయర్స్‌ని. సో, ఏ1 టెండ్స్ టు ఏఏ అనేది ఒక ప్రొడక్షన్‌ని ఇంక్లూడ్ చేసుకున్నా. సో, దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అది 2 వేరియబుల్ లెంత్ ఆఫ్ వేరియబుల్స్ 2 వచ్చేసింది. నెక్స్ట్ బీ టెండ్స్ టు క్యాపిటల్ ఏ, బీబీ ఇక్కడ కూడా బీబీ ప్లేస్‌లో బీ1ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో, బీ1 టెండ్స్ టు బీబీ అని రాసుకున్నాను. సో, దేర్‌ఫోర్ ద ఫైనల్ ప్రొడక్షన్స్ ఇవొచ్చాయన్నమాట. మ్యామ్ అయిపోయింది మ్యామ్. ఓకే. నేను మిగతా ఎగ్జాంపుల్స్ అన్ని పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అది అవ్వట్లేదు. ఓకే. ఎనీవే నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ మిగతా ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాము. ప్రెజెంట్ అయితే జీఎన్ఎఫ్‌కెళ్ళిపోదాం. సో, ఇప్పుడు వాట్ యూ గెట్ ఫ్రమ్ సీఎన్ఎఫ్. సో, సీఎన్ఎఫ్‌లోకి కన్వర్ట్ చేయాలి అంటే దేన్నైనా సరే మనకి ఫిక్స్‌డ్ ఫార్మాట్ ఉంది. సో, ఆ ఫార్మాట్‌లో లేకపోతే మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ మనం ఒక టెంపరరీ వేరియబుల్స్‌ని తీసుకొని ఆ ఫార్మాట్‌లోకి తెచ్చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్‌లో నేను మిగతా ఎగ్జాంపుల్స్ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు పీడీఎఫ్ కూడా డౌన్‌లోడ్ అవ్వట్లేదు. సో, నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ normal form, Greback normal form. So, what is there in Greback normal form? What is the format? It is very little, not tough actually. It consisting of more rules. That's only the thing compared to the CNF. Okay.
let me go back. Here is the Greback normal form. Yes. So if a context-free grammar is if a context-free grammar is in Greback normal form, if its productions are in the following form, what is the format required here? A non-terminal generating a terminal. So this is an acceptable production. This is an acceptable production. అంటే RHS ఆఫ్ ద ప్రొడక్షన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ ఏ నాన్ టెర్మినల్. సో ఇలా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే. సెకండ్ రూల్ ఏంటి అంటే నాన్ టెర్మినల్ జనరేటింగ్ ఏ టెర్మినల్ ఫాలోడ్ బై సెట్ ఆఫ్ నాన్ టెర్మినల్స్. సో ఎయిదర్ ఉంటే ఒక టెర్మినల్ అయినా ఉండాలి ఆర్‌హెచ్‌ఎస్‌లో. లేదు అంటే టెర్మినల్ ఫాలోడ్ బై ఎనీ నంబర్ ఆఫ్ నాన్ టెర్మినల్స్ ఉండొచ్చు. ఎయిదర్ ఉంటే టెర్మినల్ ఉండాలి. లేదంటే టెర్మినల్ ఫాలోడ్ బై ఎనీ నంబర్ ఆఫ్ నాన్ టెర్మినల్స్ ఉండొచ్చు. అది జీఎన్ఎఫ్‌లో. అదే సీఎన్ఎఫ్‌లో ఏంటి? ఎయిదర్ ఉంటే వాట్ ఈస్ ద రూల్? ఎయిదర్ ఉంటే టెర్మినల్ ఉండాలి. సో ఇది కామన్ పాయింట్ రెండిట్లో గూడా. ఎస్ టెండ్స్ టు ఏ అంటే ఒక వేరియబుల్ ఒక టెర్మినల్‌ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సింగిల్ టెర్మినల్‌ని. సో ఆ రెండిట్లో ఉన్న కామన్ రూల్ అది. అండ్ ఇక్కడ ఒక రూలే సీఎన్ఎఫ్‌లో ఉన్న రూల్ ఏంటి అంటే ఆర్‌హెచ్‌ఎస్‌లో 2 వేరియబుల్స్ ఉండాలి. నథింగ్ ఎల్స్. 2 వేరియబుల్స్ మాత్రమే ఉండాలి. అదే ఇక్కడైతే గ్రిబాక్ నార్మల్ ఫార్మ్‌లో రూల్ ఏంటి అంటే ఒక టెర్మినల్ ఫాలోడ్ బై ఎనీ నంబర్ ఆఫ్ నాన్ టెర్మినల్స్. సో ఈ 2 మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫార్మ్స్. సో ఇఫ్ ఎట్ ఆల్ ద గ్రామర్ ఈస్ నాట్ ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మ్ వి నీడ్ టు కన్వర్ట్ ఇట్. సో కన్వర్ట్ చేయడానికి స్టెప్స్ ఏంటి? సో చంస్కీ నార్మల్ ఫార్మ్‌లో అయితే కన్వర్షన్‌కి చాలా ఈజీగా కన్వర్ట్ చేసేసేయొచ్చు. ఒక వేరియబుల్స్ మనం టెంపరరీగా ఇంటర్మీడియేటరీ వేరియబుల్స్‌ని క్రియేట్ చేసేసుకొని మనకి కావాల్సిన ఫార్మాట్‌లోకి తెచ్చుకుంటాము. దానివల్ల కాకపోతే ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరుగుతాయి. కానీ ఎన్ని ప్రొడక్షన్స్ వచ్చినా అవన్నీ కూడా రిక్వైర్డ్ ఫార్మాట్‌లోనే ఉంటాయి. సో సీఎన్ఎఫ్ నుంచి సీఎన్ఎఫ్ కాదు. ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ నుంచి జీఎన్ఎఫ్‌కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ కండిషన్ ఏంటి అంటే టు కన్వర్ట్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇంటు ద GNF, Greback normal form. First it should be in the CNF, Chomsky normal form. అంటే అది కన్వర్ట్ అవ్వాలి అంటే సీఎన్ఎఫ్‌లో గ్రీబాక్ నార్మల్ ఫార్మ్‌లోకి మీరు తెచ్చుకోవాలి అంటే ఒక గ్రామర్‌ని ఫస్ట్ అది చంస్కీ నార్మల్ ఫార్మ్‌ని ఒబే చేయాలి. అంటే అది చంస్కీ నార్మల్ ఫార్మ్ ఫార్మాట్‌లో ఉండాలి. ఉంటేనే మీరు ఇది అప్లై చేయగలుగుతారు. లేకపోతే అది ఫస్ట్ దాంట్లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు అప్లై చేయాలి. సో చెక్ వెదర్ ద గివెన్ గ్రామర్ ఈస్ ఇన్ సీఎన్ఎఫ్ ఆర్ నాట్. ఇఫ్ నాట్ కన్వర్ట్ ఇట్ ఇంటు ద సీఎన్ఎఫ్. సో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ సీఎన్ఎఫ్‌లోకి కన్వర్ట్ చేయాలి. సో ప్రతిదానికి కొన్ని కన్‌స్ట్రెయింట్స్ ఉంటాయి కదా! దాన్ని ఫాలో అవుతూనే మనం వెళ్ళాలి. సో ఓకే. సీఎన్ఎఫ్‌లో కన్వర్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? రీప్లేస్ ఆల్ వేరియబుల్స్ ఆఫ్ ద గ్రామర్ విత్ A1, A2 సో ఆన్ డౌన్ AN వేర్ A1 ఈస్ ద స్టార్ట్ సింబల్. సో ఇప్పుడేం చేయాలి? మీరిక్కడికి రాంగానే కాలేజ్‌కి మీరు జాయిన్ అయిపోంగానే మీ నేమ్స్ అన్నిటిని ఒక రోల్ నంబర్స్‌తో రీప్లేస్ చేసేస్తున్నాం. ఒక యూనిఫార్మిటీ కోసం. ఇక్కడ గూడా అంతే. ఇక్కడ గూడా ఏం చేస్తున్నామంటే ఆ గ్రామర్‌లో ఏ వేరియబుల్స్ అయితే ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్నిటిని A1, A2, A3, A4 అని చెప్పి ఆ నేమ్స్‌తో మనం ఆ వేరియబుల్ నేమ్స్‌తో మనం రీప్లేస్ చేసేస్తున్నాం. ఓకేనా? ఎలా పడితే అలా ఇవ్వడం గాదు. స్టార్ట్ సింబల్‌కి మాత్రం A1 అనే నేమే ఇవ్వాలి. అక్కడి నుంచి మనం వన్ బై వన్ రీప్లేస్ చేసుకుంటూ రావచ్చు. ఓకే. సో, ఇప్పుడు రీప్లేస్ చేసేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? చేంజ్ ద నేమ్స్ ఆఫ్ ద నాన్ టెర్మినల్ సింబల్స్ ఇంటూ సమ్ ఏఐ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఐ. అంటే ఎలా చేంజ్ చేయాలి? చేంజ్ చేయాలని చెప్తున్నాం గదా! సేమ్ స్టెప్‌లో పాయింటే ఇది గూడా. సో, ఏ1, ఏ2 సంథింగ్ అలా చేంజ్ చేయాలని చెప్తున్నాం గదా! ఎలా చేంజ్ చేయాలి అంటే చేంజ్ ద నేమ్స్ ఆఫ్ ద నాన్ టెర్మినల్ సింబల్స్ ఇంటూ సమ్ ఏఐ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంటే లైక్ ఏ1 ఒక వేరియబుల్‌కి, ఏ2 ఒక వేరియబుల్‌కి, ఏ3 ఒక వేరియబుల్‌కి సంథింగ్ అలా ఇచ్చుకుంటూ వెళ్ళమంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గూడా ఇచ్చారు. హియర్ ఈస్ ద గివెన్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. సో, ఫస్ట్ ఏం చెప్తున్నాము? ప్రతి వేరియబుల్‌ని ఏ1, ఏ2, ఏ3 అని చెప్పి రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళమంటున్నాం. అండ్ చిన్న కండిషన్ ఏంటి అంటే స్టార్ట్ సింబల్‌ని మాత్రం ఏ1తోనే రీప్లేస్ చేయాలి. సో, ఇక్కడ మనం హియర్ ఎస్ ఈస్ ద స్టార్ట్ సింబల్. దీన్ని మనం ఏ1తో రీప్లేస్ చేస్తున్నాం. సో, ఈ ప్రొడక్షన్ వైస్ వెళ్ళిపోదాం. మనకి తెలీదు. అంటే దేర్ ఈస్ నో ప్రయారిటీ అమాంగ్ ద వేరియబుల్స్. ఎస్‌కొకటే స్పెషల్ స్టేటస్ ఇస్తాము. అదర్ వేరియబుల్స్ అన్నీ ఈక్వలే కాబట్టి దేనికి ఏ2 ఇవ్వాలి, దేనికి ఏ3 ఇవ్వాలంటే ఇలా ప్రొడక్షన్ వైస్ ఎళ్ళిపోతూ మనం రీనేమ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఈ ఫస్ట్ ప్రొడక్షన్‌లో వచ్చిన ఫస్ట్ వేరియబుల్ సి గదా! సో, సికి ఏ2 అని ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చింది ఏ కదా! ఏకి ఏ3 అని రీనేమ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చింది బి కదా! బికి ఏ4 ఇంకేమైనా ఉన్నాయా? కొత్తగా ఇవ్వాల్సిన నేమ్స్ కొత్త వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. బికి ఇచ్చేసాము, సికి ఇచ్చేసాము, ఎస్‌కి ఇచ్చేసాం, ఏకి ఇచ్చేసాం. సో, ఆల్ వేరియబుల్స్ ఆర్ నౌ రీనేమ్డ్. సో, రీనేమ్ చేసిన తర్వాత అకార్డింగ్ టు ద న్యూ నేమ్స్ జస్ట్ రీరైట్ ద గ్రామర్ అగైన్.
సో, ఇక్కడ న్యూ నేమ్స్ ప్రకారం గ్రామర్‌ని రీరైట్ చేస్తున్నాం. సో, ఈ స్టెప్‌కి ఎలా చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేసేసాం ఒక ఎగ్జాంపుల్‌తో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, థర్డ్ స్టెప్ ఆఫ్ ద కన్వర్షన్. సో, కన్వర్షన్‌లో థర్డ్ స్టెప్ ఎలా చేయాలి? సో, ఫర్ ఈచ్ ఆఫ్ ద స్టెప్ for each of the steps of the productions of the form, AI tends to AJ beta. It comes under any of the following 3 cases. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ప్రతి ప్రొడక్షన్ పైన మనకి గ్రామర్‌లో అప్‌డేట్ అయిన ప్రొడక్షన్స్ ఉన్నాయి గదా! కొత్త నేమ్స్‌తో అప్‌డేట్ అయిన ప్రొడక్షన్స్ ఉన్నాయి గదా! సో, దాంట్లో ప్రతి ప్రొడక్షన్ కూడా ఏ ఫార్మాట్‌లో ఇమాజిన్ చేసుకోమంటున్నారంటే, ఎవ్రి ప్రొడక్షన్ ఈస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఫార్మ్. ఏ ఫార్మ్? ఏఐ టెండ్స్ టు ఏజే బీటా. మీరు ఏ ప్రొడక్షన్ చూసినా ఆ ఫార్మాట్‌లోనే ఇమాజిన్ చేసుకోమంటున్నారు. అలా ఉంటది కూడా. ఎందుకుంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్షన్ ఉంది. ఏఐ అంటే ఇక్కడ ఏ1 టెండ్స్ టు ఏజే బీటా. సో, దిస్ ఈజ్ ఏజే, దిస్ ఈజ్ బీటా. సపోజ్ ఈ ప్రొడక్షన్ చూద్దాం. ఇక్కడ 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి. ఈ మొత్తాన్ని సింగిల్ ప్రొడక్షన్‌గా మీరు కన్సిడర్ చేయకూడదు. కన్సిడర్ ఇట్ యాస్ 2 ప్రొడక్షన్స్. సో, ఇక్కడ చూసుకుంటే సెకండ్ ప్రొడక్షన్ ఏంటి? ఏఐ టె ఏ1 టెండ్స్ టు ఏ4. సో, దీంట్లో ఏఐ ఏంటి అంటే దిస్ ఈజ్ ఏఐ, దిస్ ఈజ్ ఏజే, దిస్ ఈజ్ బీటా. అలాగే ఇక్కడ గూడా చూస్తే ఏ4 టెండ్స్ టు బి అనేది మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ ప్రొడక్షన్ అసలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సపోజ్ హియర్ చూడండి. ఏ3 టెండ్స్ టు ఏ ఈస్ ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మ్. ఇవన్నీ మనకు కావాల్సిన ఫార్మాట్‌లోనే ఉన్నాయి. దీన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వీటిని కన్సిడర్ చేయం ఇంక మనం. ఏ3 టెండ్స్ టు ఏ ఈస్ ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మ్. ఎందుకంటే ఆర్‌హెచ్‌ఎస్‌లో ఒక నాన్ టెర్మినల్, సింగిల్ నాన్ టెర్మినల్ ఈస్ అలౌడ్ కదా! సో, ఏ3 టెండ్స్ టు ఏ ఈస్ ద రిక్వైర్డ్ ఫార్మ్. ఏ2 టెండ్స్ టు బి ఈస్ ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మ్ అండ్ ఏ4 టెండ్స్ టు స్మాల్ బి ఈస్ ఆల్సో ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మ్. రిక్వైర్డ్ ఫార్మ్‌లో లేనివేంటి అంటే ఏ1 టెండ్స్ టు ఏ2, ఏ3 లేదు. అండ్ ఏ1 టెండ్స్ టు ఏ4 కూడా రిక్వైర్డ్ ఫార్మాట్‌లో లేదు. అలాగే ఏ4 టెండ్స్ టు ఏ1, ఏ4. సపోజ్ ఈ ప్రొడక్షన్ తీసుకుందాం. ఏ4 టెండ్స్ టు ఏ1, ఏ4లో ఏఐ ఏంటి అంటే ఏ4. ఏజే ఏంటి? ఏ1. బీటా ఏంటి? ఏ4. సంథింగ్ అలా ఏం చెప్తున్నారంటే ప్రతి ప్రొడక్షన్‌ని ఈ ఫార్మాట్‌లో ఇమాజిన్ చేసుకోండి ఫస్టు. చేసుకున్నప్పుడు ఎవ్రి ప్రొడక్షన్ విల్ బి ఫాల్ అండర్ 3 కేసెస్. If you consider every production, any kind of production if you consider, it should be fall under 3 cases. సో, ఏ ప్రొడక్షన్ తీసుకున్నా ఈ 3 కేసెస్‌లోనే ఉంటుంది అని చెప్తున్నారు. ఏంటి ఆ 3 కేసెస్ అంటే ఏ ఎయిదర్ ఐ లెస్ థాన్ జే ఆర్ ఐ గ్రేటర్ థాన్ జే ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే. సో, ఇక్కడ ఫస్ట్ ప్రొడక్షన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏఐ అంటే ఏంటి? ఏ1 కదా! ఏజే ఏంటి? ఏ2 కదా! సో, ఇక్కడ ఐ ఈజ్ 1, జే ఈజ్ 2. సో, ఇన్ దిస్ కేస్ ఈస్ హియర్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే ఆర్ ఐ లెస్ థాన్ జే ఆర్ ఐ గ్రేటర్ థాన్ జే ఈ కేస్‌లో. అర్థమైందా నేను చెప్తుంది? ఇన్ దిస్ కేస్ హియర్ ఐ ఈజ్ లెస్ థాన్ జే ఆర్ గ్రేటర్ థాన్ జే ఆర్ ఈజ్ ఈక్వల్ టు జే. ఏఐ అంటే ఏ1, ఏజే అంటే ఏ2. ఐ లెస్ దాన్ లెస్ థాన్ జే. ఎందుకంటే ఐ వాల్యూ 1, జే వాల్యూ 2 గదా! సో, ఐ లెస్ థాన్ జే. అందుకని ఇది కేస్ 1కి సంబంధించింది. సపోజ్ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ కూడా సేమ్. థర్డ్ ప్రొడక్షన్ చూడండి. ఏ4 టెండ్స్ టు ఏ1, ఏ4. ఏ4 టెండ్స్ టు ఏ1, ఏ4లో ఏఐ ఈజ్ ఏ4 హియర్, ఏజే ఈజ్ ఏ1 హియర్. సో, ఈ కేస్‌లో ఏంటి? ఐ లెస్ థాన్ జేనా? ఐ గ్రేటర్ థాన్ జేనా? ఐ ఈజ్ ఈక్వల్ టు జేనా? ఐ గ్రేటర్ దాన్ జే మ్యామ్. ఐ గ్రేటర్ థాన్ జే. సో, అలా మనం ఏ ప్రొడక్షన్ తీసుకున్న 3 కేసెస్‌లో ఉంటుంది. అది చెప్తున్నారు. సో, అప్పుడు ఒక్కొక్క కేస్ ఏ కేస్‌కి సంబంధించింది అనే దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ ఉంటుందన్నమాట. సో, హియర్ ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ ప్రొడక్షన్ ఇట్ షుడ్ బి ఇన్ దిస్ పర్టిక్యులర్ ఫార్మ్ అండ్ ఇట్ షుడ్ బి ఫాల్ ఇంటూ 3 కేసెస్. ఇక్కడ ఏం లేదు. ఈ జీఎన్ఎఫ్ గ్రీబ్యాక్ నార్మల్ ఫార్మ్ కల్లా ఆ రూల్స్‌ని ఒకసారి అంటే ఏదైతే మనం ఈ స్టెప్స్ చెప్పుకుంటున్నామో వాటిని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా 1, 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటాయి అవి గూడా. సో, వాటిని గుర్తుపెట్టుకొని యాస్ ఇట్ ఈజ్ మనం మూవ్ అవుతే సరిపోతుంది. నథింగ్ మచ్ కాంప్లెక్సిటీ ఈస్ దేర్ ఇన్ దిస్ ప్రాబ్లమ్. సో, హియర్ ఐ లెస్ థాన్ జే, ఐ గ్రేటర్ థాన్ జే, ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అలా 3 కేసెస్ ఉన్నాయి. సో, ఇప్పుడేంటి ఏ కేస్‌లో ఫాల్ అయితే ఏ యాక్షన్ తీసుకోవాలి? వాట్ ఈస్ ద ఈక్వలెంట్ యాక్షన్ టు ద రెస్పెక్టివ్ కేస్? సో, కన్సిడర్ కేస్ 1. సో, హియర్ ఈ ఫార్మాట్‌లో ఉంటూ ప్రొడక్షన్ ఐ లెస్ థాన్ జే అయితే గనక యాక్చువల్లీ దిస్ ఈస్ ద యాక్సెప్టబుల్ ఫార్మాట్. I less than J is the acceptable format. Now temporarily you can leave that production. Temporarily you can leave that production and you can move to the next production. So just leave the production as it is. No need to do any modifications. సో ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నారు. సో ఈ ప్రొడక్షన్స్ లో మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే ఐ లెస్ దాన్ జే కాబట్టి ఈ ప్రొడక్షన్స్ మనం ఏ చేంజ్ చేయక్కర్లేదు.
ఫర్దర్‌గా చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇవి రిక్వైర్డ్ ఫార్మాట్‌లో లేవు. యాక్చువల్‌గా జీఎన్ఎఫ్‌కి ఏం కావాలి? ఉంటే ఆర్‌హెచ్ఎస్‌లో ఎయిదర్ నాన్ టెర్మినల్ అయినా ఉండాలి. టెర్మినల్ అయినా ఉండాలి. లేదు అంటే టెర్మినల్ ఫాలోడ్ బై సమ్ సెట్ ఆఫ్ నాన్ టెర్మినల్స్ అయినా ఉండాలి. ఇక్కడ టెర్మినల్ ఏం లేదు కదా! దీని ముందు. అంటే ఇవి రిక్వైర్డ్ ఫార్మాట్‌లో లేవు. కానీ బికాజ్ ఇట్ ఫాల్స్ అండర్ కేస్ 1 యూ కెన్ లీవ్ దిస్ ప్రొడక్షన్ ఫర్ నౌ. యూ కెన్ లీవ్ ఇట్ ఫర్ నౌ. నాట్ పర్మనెంట్‌లీ. ఓకే. మూవ్ టు ద నెక్స్ట్ ప్రొడక్షన్. సో, ఆ నెక్స్ట్ ప్రొడక్షన్ గనక సపోజ్ మనకి ఐ గ్రేటర్ థాన్ జే అనే కేటగరీలో వస్తే ఏం చేయాలి? సో, అప్పుడేం చేయాలి అంటే దెన్ రీప్లేస్ ఏజే with its production bodies such as if AJ tends to some set of productions like alpha 1, alpha 2, so on down, then you can replace AJ with this productions, RHS values of the productions. అంటే ఏం చెప్తున్నారు? సపోజ్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ గనక సెకండ్ కేస్‌లోకి మనం తీసుకున్న ప్రొడక్షన్ ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు ద సెకండ్ కేస్ అప్పుడు ఏం చేయాలి అంటే ఏజే కంటూ కొన్ని ప్రొడక్షన్స్ ఉంటాయిగా. బికాజ్ హియర్ ఈస్ ఎ వేరియబుల్. దిస్ ఈస్ ఎ వేరియబుల్. ఇట్ హాస్ సమ్ ప్రొడక్షన్స్ జనరల్లీ. సో, ఏజే బదులు ఆ ప్రొడక్షన్స్ అన్నిటిని తీసుకొచ్చి పెట్టమంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజేకి ఈ ప్రొడక్షన్స్ అన్నీ ఉన్నాయనుకుందాం. ఏవో ఉన్నాయి. సమ్ ఎక్స్-వై-జెడ్ ఉన్నాయి ఇక్కడ. సో, ఈ ప్రొడక్షన్స్ అన్నిటిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి మనం? ఈ ఏజే ప్లేస్‌లో పెట్టాలి. ఎలా పెట్టాలి? ఏజే పక్కన బీటా గూడా ఉంది కాబట్టి ఇక్కడ హియర్ ఫర్ ఏజే వి ఆర్ హావింగ్ నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్. ఇవన్నీ కలిపి ఒక ప్రొడక్షన్ కాదు. నేను ఇందాక కూడా చెప్పాను. స్లాష్‌తో డివైడ్ చేస్తున్నాము అంటే అక్కడ నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉన్నాయని అర్థం. సో, ఆల్ఫా 1 బీటా స్లాష్ ఆల్ఫా 2 బీటా స్లాష్ ఆల్ఫా 3 బీటా లైక్ దట్. సో, మనం జస్ట్ చేసిందల్లా ఏంటి అంటే ఏజే ప్లేస్‌లో వాటి ప్రొడక్షన్స్‌ని రీప్లేస్ చేసాము. నథింగ్ మోర్ థాన్ దట్ వి ఆర్ డూయింగ్ హియర్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడే. మీకు ఇది చూడండి చెప్పడం కూడా ఎలా చెప్తున్నాం ఇక్కడ. ఒక రూల్ చూస్తున్నాము. దానికి ఈక్వివలెంట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. అంటే మీరు ఆ రూల్‌ని ఎలా అప్లై చేయాలో కూడా ఇక్కడే నేర్చుకోవాలి. ఓకే. సో దట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ దీస్ కేసెస్, ఆల్ దీస్ రూల్స్, conversion procedure, you are in a position to convert a grammar into GNF by your own. ఎందుకంటే here we are explaining with the examples itself. So if you consider another production. So ఈ ప్రొడక్షన్‌లో వాట్ ఈస్ ఏఐ? హియర్ ఏ4 ఈస్ ఏఐ అండ్ ఏజే అంటే ఏ1 కదా! సో హియర్ ఐ గ్రేటర్ థాన్ జే. సో ఇట్ ఫాల్స్ అండర్ దిస్ పర్టిక్యులర్ కేస్. సో ఈ కేస్‌లో ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నాం? వి నీడ్ టు కన్సిడర్ ఆల్ ప్రొడక్షన్స్ ఆఫ్ ఏ1. సో ఏ1 ప్రొడక్షన్స్ ఏంటి? పైన ఎగ్జాంపుల్ చెప్పాను కదా! దాంట్లోకెళ్ళి చూడాలి మీరు. సో ఏ1 ప్రొడక్షన్స్ ఏం చెప్పుకున్నాం ఎగ్జాంపుల్‌లో? ఏ1 ప్రొడక్షన్స్ ఏమున్నాయి? ఏ2, ఏ3, ఏ4 ఉన్నాయి. సో, అలా ఏ1 ప్రొడక్షన్స్‌ని కన్సిడర్ చేయాలి. ఏ2, ఏ3, ఏ4 అండ్ నెక్స్ట్ ఏ1 ప్లేస్‌లో ఏ1 ప్రొడక్షన్స్‌ని రీప్లేస్ చేయాలి. సో, ఎలా రీప్లేస్ చేయొచ్చు? ఏ4 టెండ్స్ టు బి యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నాం. ఏ1 రాయాలి. ఒకసారేమో ఏ2, ఏ3 రాద్దాం. ఇంకొకసారి ఏ4 రాద్దాం. సో, ఒకసారి ఏ1 ప్లేస్‌లో ఏ2, ఏ3 రాస్తే ఏ2, ఏ3 ఫాలోడ్ బై ఏ4. ఏ2, ఏ3 ఫాలోడ్ బై ఏ4. నెక్స్ట్ ఏ4 రాసి 4 ఉంది గదా! ఇది గూడా మెన్షన్ చేయాలి. సో, 3 ఏ4s వస్తున్నాయి మనకిక్కడ. సో, థిస్ ఈస్ ద న్యూ అప్‌డేటెడ్ ప్రొడక్షన్. సో, మన కనుక కేస్ 2లో ఫాల్ అయితే ఇఫ్ ఎ పర్టిక్యులర్ ప్రొడక్షన్ ఫాల్స్ అండర్ కేస్ 2 థిస్ ఈస్ ద టాస్క్ వి నీడ్ టు డూ. సో, ఇక్కడ కూడా కొత్తగా నేర్చుకునే ఫార్ములా ఏం లేదు. జస్ట్ ఏం చేసామంటే ఏజే ప్లేస్‌లో ఏ వేరియబుల్ ఉంటే దాని ప్రొడక్షన్స్ రీప్లేస్ చేసాం అంతే. నథింగ్ వి హావ్ డన్ టిల్ నౌ. నథింగ్ న్యూ టిల్ నౌ. నథింగ్ డిఫికల్ట్ టిల్ నౌ. కమింగ్ టు కేస్ 3. కేస్ 3 అంటే ఏ కేస్ చెప్పుకున్నాం? ఐ లెస్ థాన్ జే అయిపోయింది. గ్రేటర్ థాన్ జే అయిపోయింది. మిగిలిందేంటి? ఐ ఈజ్ ఈక్వల్ టు జేనే గదా! సో, ఇఫ్ ఏ ప్రొడక్షన్ ఫాల్స్ అండర్ దిస్ కేస్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే, దెన్ వాట్ టు డూ? దెన్ ఎలిమినేట్ లెఫ్ట్ రికర్షన్ అండ్ ఆల్సో ఎలిమినేట్ ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ ఇఫ్ ఎనీ. సో, ఎప్పుడైతే మనకి ఈ ఐ, జే ఈక్వల్ అవుతాయో ఆ కేస్‌ని మనం ఏమంటామంటే లెఫ్ట్ రికర్షన్ అంటాం. విచ్ షుడ్ బి ఎలిమినేటెడ్. దాన్నేమంటాం? ఆ కండిషన్‌ని మనం ఏమంటాం? లెఫ్ట్ రికర్షన్ అంటాం. అండ్ విచ్ షుడ్ బి ఎలిమినేటెడ్. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్‌లో గనక మనకి ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ వస్తే వాటిని కూడా ఎలిమినేట్ చేయాలి అని చెప్తున్నారు. ఎందుకు ఎలిమినేట్ చేయాలి ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ వస్తాయంటే? ఫస్ట్ బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ మనం ఏ నార్మల్ ఫార్మ్ గురించి చూసాము? చమ్స్కీ నార్మల్ ఫార్మ్. దానికి రాసుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే దేర్ షుడ్ బి నో ఎప్సిలాన్ ప్రొడక్షన్స్, నో యూనిట్ ప్రొడక్షన్స్, నో యూజ్‌లెస్ సింబల్స్ ఫ్రమ్ ద గ్రామర్. అంటే చమ్స్కీ నార్మల్ ఫార్మ్‌లోకి కన్వర్ట్ చేయాలి అంటేనే ఇవన్నీ ఉండకూడదు. గ్రీబాక్ నార్మల్ ఫార్మ్‌లో ఫస్ట్ స్టెప్ ఏం రాసుకున్నాం? మనం ఒక గ్రామర్‌ని గ్రీబాక్ నార్మల్ ఫార్మ్‌లో కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని చమ్స్కీ నార్మల్ ఫార్మ్‌లో కన్వర్ట్ చేయాలి అంటే యూజ్‌లెస్ సింబల్స్, ఎప్సిలాన్ ఎలిమెంట్స్ అయన్నీ రిమూవ్ చేయాలి. సో, ఫైనల్‌గా ఎలా చూసుకున్నా
ఏ ఏ ఏ మూమెంట్‌లో అయినా మీకు బై డిఫాల్ట్‌గా ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ యాడ్ అయినా వాటిని గూడా రిమూవ్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే. సో, ఈ కేస్‌ని ఏమంటామంటే లెఫ్ట్ రికర్షన్ అంటాం. సో, ఇలా జరిగితే ఏమవుతుంది i j వస్తే వి సెడ్ దట్ దేర్ ఈస్ ఎ లెఫ్ట్ రికర్షన్ విచ్ షుడ్ బి ఎలిమినేటెడ్. సో, ఎలా ఎలిమినేట్ చేయాలి? సో, టు ఎలిమినేట్ ద లెఫ్ట్ రికర్షన్ వి నీడ్ టు ఇంట్రొడ్యూస్ ద న్యూ వేరియబుల్ దట్ ఈస్ కాల్డ్ z. ఇన్ ద ఫాలోయింగ్ వే. సో, ఇవేంటంటే ఈ వేరియబుల్స్ టెర్మినాలజీస్ టెక్స్ట్ బుక్ టు టెక్స్ట్ బుక్ మారిపోతాయి. పర్సన్ టు పర్సన్ చేంజ్ అయిపోతాయి. ఒక ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్‌లో జెడ్ అంటాడు. ఇంకొక దాంట్లో సమ్ ఎక్స్ అంటాడు. సో, ఫాలో వన్ థింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక్కటే ఫాలో అవ్వండి. మీకు తర్వాత వెరిఫై చేసుకోవడానికి మీరు కలెక్టివ్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, ఇప్పుడు నేను జెడ్ చెప్పాను కాబట్టి జెడ్ ఫాలో అయిపోవడం బెటర్. అంతేగాని దేర్ ఈస్ నో రూల్ దట్ యూ హావ్ టు పుట్ జెడ్ హియర్ లైక్ దట్. ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోవాలి. సో, ఇక్కడ ఒక న్యూ వేరియబుల్ జెడ్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము అంటే బై ఫాలోయింగ్ త్రూ దీస్ 2 స్టెప్స్. ఫస్ట్‌దేంటి? జెడ్ టెండ్స్ టు బీటా స్లాష్ బీటా జెడ్. ఏఐ టెండ్స్ టు ఆల్ఫా స్లాష్ ఆల్ఫా జెడ్. సో, జెడ్ టెండ్స్ టు బీటా. బీటా ఎక్కడి నుంచొచ్చింది అంటే, మనకిచ్చిన ప్రాబ్లమ్‌లోనే బీటా ఉంటుంది గదా! ఇచ్చిన ప్రొడక్షన్‌లోనే ప్రొడక్షన్ ఫార్మాట్ ఏంటి? ఏఐ టెండ్స్ టు ఏజే బీటా స్లాష్ ఆల్ఫా. సో, ఈ బీటాని తీసుకొచ్చి ఇక్కడ బెడతాము. స్లాష్ బీటా జెడ్. జెడ్ ఒకటే అన్‌నోన్ వేరియబుల్ ఇక్కడ. బీటాని మనం మనం తీసుకున్న ప్రొడక్షన్‌లో నుంచి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏఐ టెండ్స్ టు ఏఐ ఎక్కడి నుంచొచ్చింది? ఇక్కడి నుంచొచ్చింది ఏఐ. ఏఐ టెండ్స్ టు ఆల్ఫా. వాట్ ఈస్ ఆల్ఫా? హియర్ ఈస్ ఆల్ఫా. హియర్ ఈస్ ఆల్ఫా. సో, ఏఐ టెండ్స్ టు ఆల్ఫా స్లాష్ ఆల్ఫా జెడ్. సో, ఇక్కడ జెడ్ అనేవి మనం ఓన్‌గా ఇంట్రొడ్యూస్ చేస్తున్న న్యూ వేరియబుల్. అది కాకుండా ఈ బీటా, ఆల్ఫా, ఏఐ ఇవన్నీ గూడా ప్రొడక్షన్‌లో నుంచే తీసుకొని రాస్తాం. సో, ఎప్పుడైతే మనకి లెఫ్ట్ రికర్షన్ వచ్చిందో దాన్ని ఎలిమినేట్ చేయడానికి మనం ఇలా 2 ప్రొడక్షన్స్‌ని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. సో, ఇప్పుడు నౌ వి ఆర్ హావింగ్ సమ్ సెట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఇన్ అవర్ హ్యాండ్. సో, ఇక్కడ కేస్ 3లో చూసుకుంటే మనకు కొన్ని కొత్త ప్రొడక్షన్స్ వచ్చినియి. కేస్ 2లో గూడా కొన్ని కొత్త ప్రొడక్షన్స్ వచ్చినియి. కేస్ 1లో ఓల్డ్ ప్రొడక్షన్‌ని ఉంచేసాం. సో, వి ఆర్ హావింగ్ సమ్ సెట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఇన్ అవర్ హ్యాండ్ అండ్ ఆఫ్టర్ స్టెప్ 3 వి నీడ్ టు రిపీట్ ద హోల్ థింగ్ అంటిల్ వి రీచ్ ద ప్రొడక్షన్స్ ఆఫ్ ద రిక్వైర్డ్ ఫార్మాట్. సో, మనకు కావాల్సిన ఫార్మాట్‌లోకొచ్చేంత వరకు మనం ఈ ప్రాసెస్‌ని రిపీట్ చేస్తూనే ఉంటాం. సో, ఒక్కసారి నేను బ్రీఫింగ్ ఇచ్చి తర్వాత ప్రాబ్లమ్‌లోకెళ్ళిపోతాను. చూడండి ఒకసారి. ఎలా కన్వర్ట్ చేస్తాము గ్రిబాక్ నార్మల్ ఫార్మ్‌లోకి అంటే, ఫస్ట్ అది సీఎన్ఎఫ్‌లోకి ఉందో లేదో చూసుకోవాలి. చెక్ వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ సీఎన్ఎఫ్ ఆర్ నాట్. సపోజ్ అది చంప్స్‌కి నార్మల్ ఫార్మ్‌లో లేకపోతే కన్వర్ట్ చేయాలి. ఉంటే ఓకే. నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాము, జస్ట్ రీనేమ్స్ ఇస్తున్నారు. మీరు కాలేజ్‌లో జాయిన్ అయినప్పుడు మీకు ఎలా అయితే రిజిస్టర్ నంబర్స్ ఇస్తున్నామో, ఇక్కడ కూడా అంతా ఏ1, ఏ2 అని చెప్పి రీనేమ్ చేసుకుంటున్నాం. కండిషన్ ఏంటి అంటే స్టార్ట్ సింబల్‌కి ఏ1 ఇస్తాం. సో, రీనేమ్ చేసిన తర్వాత ప్రతి ప్రొడక్షన్‌ని ఈ ఫార్మాట్‌లో మీరు కంపేర్ చేయాలి. ఏఐ టెండ్స్ టు ఏజే బీటా అనే ఫార్మాట్‌లో కంపేర్ చేసి, దాని నుంచి ఐ వాల్యూస్, జే వాల్యూస్ తీసుకొని బేస్డ్ ఆన్ దట్ ఐ అండ్ జే వాల్యూస్ ఎవ్రి ప్రొడక్షన్ కెన్ బి కమ్స్ అండర్ 3 కేసెస్. కేస్ 1లో అయినా ఉండొచ్చు. కేస్ 2కైనా మేబీ ఇట్ మే బిలాంగ్ టు కేస్ 2 ఆర్ ఇట్ మే బిలాంగ్స్ టు కేస్ 3. సో, ఎనీ కేస్ ఇట్ మే బిలాంగ్. ఓకే. సో, సపోజ్ అది కేస్ 1లో ఉంటే గనక ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు కేస్ 1 అప్పుడేంటి? ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు కేస్ 1 నో నీడ్ టు డూ ఎనీ మోడిఫికేషన్స్. యూ కెన్ లీవ్ ద ప్రొడక్షన్స్ యాస్ ఇట్ ఈస్. సపోజ్ అది కేస్ 2లో గనకొస్తే ఈ ఏజే ప్రొడక్షన్స్‌తో రీప్లేస్ చేస్తున్నాం. ఓకే. సపోజ్ అది కేస్ 3లో ఉంటే, కేస్ 2లో ఉంటే ఏజే ప్రొడక్షన్స్‌తో రీప్లేస్ చేస్తున్నాం. కేస్ 3లో ఉంటే ఐ ఈజ్ ఈక్వల్ టు జే అయ్యి అది కేస్ 3లో ఉంది. కేస్ 3లో ఉంటే ఏం చేస్తున్నాము? ఇఫ్ ఎట్ ఆల్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే దెన్ వి కెన్ సే దట్ దేర్ ఎక్సిస్ట్ ఏ లెఫ్ట్ రికర్షన్ అండ్ విచ్ షుడ్ బి ఎలిమినేటెడ్. హౌ టు ఎలిమినేట్ దట్? బై ఇంట్రొడ్యూసింగ్ ద న్యూ వేరియబుల్ జెడ్. ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి అంటే హియర్ యూ హావ్ ఏ వే ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ ద న్యూ వేరియబుల్. సో, బై ఇంట్రొడ్యూసింగ్ దీస్ 2 న్యూ ప్రొడక్షన్స్ we are going to eliminate the left recursion. So, instead of this production we are going to use these 2 productions. And this above step 3 is this all belongs to step 3 and this process is repeated until you get the required format. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకున్న డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. సో, కన్వర్ట్ ద ఫాలోయింగ్ గ్రామర్ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. సో, వాట్ ఈస్ ద స్టెప్ 1 హియర్? స్టెప్ 1 సీఎన్ఎఫ్‌లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో, ఆల్రెడీ సీఎన్ఎఫ్‌లోనే ఉంది గదా! ఎందుకు అంటే ఆర్‌హెచ్‌ఎస్‌లో ఉంటే ఒక టెర్మినల్ ఉండాలి. లేదు అంటే 2 వేరియబుల్స్ ఉండాలి. సో, అలాగే ఉన్నాయి గాబట్టి సీఎన్ఎఫ్‌లో ఉన్నట్టే. తర్వాత ఏం చేయాలి? స్టార్ట్ సింబల్‌నేమో ఏ1తో రీప్లేస్ చేసి అలాగే మిగతా వేరియబుల్స్ అన్నిటిని కూడా సమ్ ఏ2, ఏ3, ఏ4 అలా సీక్వెన్స్ ఆఫ్ క్యాపిటల్ ఏతో ఏ సఫిక్స్ ఐతో రీప్లేస్ చేసుకుంటూ రావాలి.
సో, అలా చేశారు. ఎలా చేశారు? ఎస్‌ని ఏ1 అనుకున్నాం. ఏని ఏ2 అనుకున్నారు. అలాగే అంతే 2 వేరియబుల్సే ఉన్నాయి గదా! సో, వాటిని అలా రీప్లేస్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ప్రొడ్యూస్ అయిన కొత్త ప్రొడక్షన్స్ అన్నమాట ఇవి. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఒక్కొక్క ప్రొడక్షన్‌ని కన్సిడర్ చేసి అది ఏ ఫార్మాట్‌లో ఉంది, ఏ కేస్‌కి సంబంధించిందనేది చూసుకుంటూ రావాలి. సో, అబ్జర్వ్ దిస్ హియర్ ఇట్ బిలాంగ్స్ టు విచ్ కేస్? ఏ1 టెండ్స్ టు ఏ2, ఏ2. ఇట్ బిలాంగ్స్ టు విచ్ కేస్? కేస్ 1 మ్యామ్. కేస్ 1. అంటే ఐ లెస్ థాన్ జే వచ్చింది కాబట్టి ఇక్కడ కేస్ 1. సో, ఐ లెస్ థాన్ జే వస్తే ఏం చేయాలి? వి కెన్ లీవ్ ద ప్రొడక్షన్ యాస్ ఇట్ ఈస్. సో, ఫస్ట్ ప్రొడక్షన్‌ని ఇప్పుడు మనం టచ్ చేయట్లేదు, మోడిఫై చేయట్లేదు. ఓకే. సెకండ్ ప్రొడక్షన్‌కెళ్ళిపోదాం. సెకండ్ ప్రొడక్షన్‌లో ఏముంది? ఏ2 టెండ్స్ టు ఏ1, ఏ1 ఉంది. మీరు ఆ స్లాష్ బి, స్లాష్ ఏ కన్సిడర్ చేయక్కర్లా. అవి ఆల్రెడీ రిక్వైర్డ్ ఫార్మాట్‌లో ఉన్నాయి కాబట్టి ఏదో ఫార్మాలిటీకి రాసుకుంటాం అంతే. సో, ఇప్పుడు ఏ2 టెండ్స్ టు ఏ1, ఏ1 ఇట్ బిలాంగ్స్ టు విచ్ కేస్? సెకండ్ ప్రొడక్షన్ ఇట్ బిలాంగ్స్ టు విచ్ కేస్? ఏ కేస్ అమ్మా? వింటున్నారా? సెకండ్ ప్రొడక్షన్. కేస్ 2 మ్యామ్. కేస్ 2. కేస్ 2 ఏంటి? వాట్ ఐ ఈస్ గ్రేటర్ దాన్ జే. ఐ గ్రేటర్ థాన్ జే. సో, కేస్ 2లో వస్తే ఏం చేయాలి? ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ బిలాంగ్స్ టు కేస్ 2 దెన్ రీప్లేస్ ద ప్రొడక్షన్స్ విత్ ఏ1 ప్రొడక్షన్స్‌తో రీప్లేస్ చేయాలి. ఏవన్నా? ఏజేనా? ఏజే ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏ1 కదా! సో, ఇక్కడ ఫస్ట్ ఏ వేరియబుల్ అయితే ఉందో దాని ప్రొడక్షన్స్‌తో రీప్లేస్ చేయాలి. సో, ఏ1 ప్రొడక్షన్స్ ఏంటి? ఏ1 టెండ్స్ టు ఏ2, ఏ2 స్లాష్ ఏ. అర్థమవుతుందా అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా ఉంటే ఇక్కడే అడిగేసేయండి. క్లారిఫై చేసుకోండి. సో, ఇక్కడ ఏ1 ప్రొడక్షన్స్‌తో రీప్లేస్ చేయాలి. ఏ1 అంటే ఏ1 ప్లేస్‌లో ఏ2 ఒకసారి పెట్టుకుంటాం. స్మాల్ ఏ ఒకసారి పెట్టుకుంటాం. సో, అప్పుడు న్యూ ప్రొడక్షన్స్ ఏమవుతాయి ఇక్కడ? న్యూ ప్రొడక్షన్స్ ఏమవుతాయి? ఏ1 సారీ ఏ2 టెండ్స్ టు అంతేనా? స్లాష్ న్యూ ప్రొడక్షన్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఇక్కడ చూడండి ఏం చేసాం మనం? ఏ1 ప్లేస్‌లో ఏ2 రీప్లేస్ చేసాము. దాని పక్కనున్న ఏ1 అలాగే రాయాలి. అందుకని మనకిక్కడ ఏ1 వచ్చిద్ది. నెక్స్ట్ ఏ1 ప్లేస్‌లో స్మాల్ ఏ రీప్లేస్ చేసి దాని పక్కనున్న ఏ1 అలాగే రాయాలి. సో, స్మాల్ ఏ1 వచ్చిద్ది. దాని తర్వాత ఈ బి ఉంది గదా! ఈ బి యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. సో, ఇలా మనకి న్యూ ప్రొడక్షన్స్ వచ్చినియి. ఎక్కడి దాకా వచ్చాము? యెస్. హియర్ ఇక్కడ చూడండి. ఇవే గదా మనకొచ్చినియి గూడా. యాహ్! సో, ఈ రకంగా మనకి న్యూ ప్రొడక్షన్స్ వచ్చినియి. ఇప్పుడు మనకు ఉన్నవి 2 ప్రొడక్షన్స్. 2 ప్రొడక్షన్స్‌ని మనం మ్యాప్ చేసుకుంటూ ఏ కేస్‌లో పడినాయో చూసుకొని దానికి తగ్గట్టుగా మోడిఫై చేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? 2 అంటే అక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు జే. అంటే ఇక్కడ మనం డిరైవ్ చేసిన న్యూ ప్రొడక్షన్‌కి అగైన్ మనం అప్లై చేస్తున్నాం. స్టెప్ 3 మళ్ళీ అప్లై చేస్తున్నాం. అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ ఐ, జే ఈక్వల్‌గా ఉన్నాయి చూసారా? ఐ ఈజ్ ఈక్వల్ టు జే అన్నప్పుడు దిస్ ఫాల్స్ అండర్ కేస్ 3. కేస్ 3 ఇన్ ద సెన్స్ వి నీడ్ టు ఎలిమినేట్ ద లెఫ్ట్ రికర్షన్. లెఫ్ట్ రికర్షన్‌ని ఎలా ఎలిమినేట్ చేయాలి? బై ఇంట్రొడ్యూసింగ్ ద న్యూ వేరియబుల్ జెడ్. న్యూ వేరియబుల్‌ని ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి? మీరిక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యారంటే ఇంక ఈ ప్రాబ్లమ్ ఇంకా వదిలేసుకోవడం బెటర్ మీరు ఈ చాప్టర్. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పేటప్పుడే చాలా ఓవర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే చెప్పాను. ఎట్ ద టైమ్ ఆఫ్ ద రెగ్యులర్ క్లాసెస్. సో, రివిజన్‌లో గూడా అంత ఓవర్ ఎక్స్‌ప్లనేషన్ చేయడం కష్టం. చేసిన ఒక ప్రాబ్లమ్ రిక్వైర్డ్ ఫార్మాట్‌లో ఉన్నట్టే. దాన్నొదిలేస్తాం. తర్వాతేముంది స్లాష్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ1 ఉంది. ఇది కూడా రిక్వైర్డ్ ఫార్మాట్‌లో ఉన్నట్టే. ఏ2 టెండ్స్ టు ఏ క్యాపిటల్ ఏ1 అనేది రిక్వైర్డ్ ఫార్మాట్‌లోనే ఉంది. ఎందుకు? గ్రిబాక్ నార్మల్ ఫార్మ్‌కి రిక్వైర్డ్ ఫార్మాట్ ఏంటి అంటే
టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ నాన్ టెర్మినల్స్. సో, ఈ 2 రిక్వైర్డ్ ఫార్మాట్‌లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఇక్కడితో వదిలేయండి. మనం కన్సిడర్ చేయాల్సింది ఇదొక్కటే. ఇంతవరకు కన్సిడర్ చేయాలి. సో, ఇప్పుడు ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి న్యూ వేరియబుల్‌ని? z టెండ్స్ టు బీటా స్లాష్ బీటా జెడ్. బీటా అంటే ఏంటి? ఏ టు ఏ1. సో, z టెండ్స్ టు ఏ టు ఏ1 స్లాష్ ఏ టు ఏ1 జెడ్. అదే ఇక్కడ రాసాను చూడండి. z టెండ్స్ టు ఏ టు ఏ1 స్లాష్ ఏ టు ఏ1 జెడ్. న్యూ ప్రొడక్షన్ ఒకటొచ్చింది. ఇంకొకటి రావాలి గదా! ఇంకొకటేంటి? ఏఐ టెండ్స్ టు ఆల్ఫా స్లాష్ ఆల్ఫా జెడ్. ఏఐ అంటే ఏంటి? ఏ2. సో, ఏ2 టెండ్స్ టు ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏంటి? వాట్ ఈస్ ఆల్ఫా? యాహ్! ఒకసారి ఫార్మాట్ చూడండి మీకు తెలుస్తుంది. హియర్. ఆల్ఫా అంటే ఏంటి? మనం బీటా తర్వాత స్లాష్ ఇస్తున్నాం గదా! వాటన్నిటిని మనం ఇక్కడ ఆల్ఫా అనుకుంటున్నాం. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. యాహ్! సో, హియర్ ఏఐ టెండ్స్ టు ఏజే బీటా స్లాష్ ఆల్ఫా. సో, ఈ స్లాష్ తర్వాత ఉండే వాటన్నిటిని ఆల్ఫా అని చెప్పి మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. సో, ఇక్కడ కూడా స్లాష్ తర్వాత ఏమున్నాయి? స్లాష్ తర్వాత ఏ క్యాపిటల్ ఏ1 బి ఉంది. సో, ఈ మొత్తాన్ని మనం ఆల్ఫా అనుకుంటున్నాం ఇక్కడ. సో, హియర్ ఏ క్యాపిటల్ ఏ1 బి అనేది ఆల్ఫా స్లాష్ ఆల్ఫా జెడ్. అంటే ఈ రెండిటికి జెడ్‌ని అసోసియేట్ చేయాలి. అంటే ఏ క్యాపిటల్ ఏ1 జెడ్, బి జెడ్. ఆర్ యూ క్యాచ్ దిస్ పాయింట్ ఆర్ నాట్? సో, ఆల్ఫా అంటే ఏం చెప్పుకుంటున్నాము అంటే స్లాష్ తర్వాత ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా ఆల్ఫా కిందకొస్తున్నాయి. సో, ఆల్ఫా యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ రాసుకుంటున్నాం. తర్వాత ఆల్ఫా జెడ్. సో, ఆల్ఫాలో ఇది మొత్తం ఆల్ఫా అమ్మా. ఆల్ఫాకి జెడ్‌ని అసోసియేట్ చేస్తున్నాం. అంటే ఏ క్యాపిటల్ ఏ1 జెడ్, బి జెడ్. సో, హియర్ దిస్ ఈజ్ అవర్ ఏ2. ఇక్కడ ఏ2 చూస్తే దిస్ ఈజ్ ఆల్ ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మాట్. ఇదంతా కూడా రిక్వైర్డ్ ఫార్మాట్‌లోనే ఉంది. ఎందుకు అంటే టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్ ఆర్ టెర్మినల్ హియర్. టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్స్. టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్. సో, ఇదంతా రిక్వైర్డ్ ఫార్మాట్‌లోకొచ్చేసింది. సో, ఏ2 వచ్చేసింది. సో, హియర్ వి ఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ఏ2 ఇన్ ఏ1. ఏ2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి? ఫస్ట్ మనం కేస్ 1 కిందకొచ్చింది మనం వదిలేసాం. లీవ్ ఇట్ ఫర్ నౌ అని రాసుకొని వదిలేసాం గదా! దాన్ని కూడా రిజాల్వ్ చేయాలి కదా ఫర్దర్. సో, ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఏ2 అనేది రిక్వైర్డ్ ఫార్మాట్‌లోకొచ్చేసింది కాబట్టి, ఇక్కడ ఏ2 ప్లేస్‌లో మనకొచ్చిన ఏ2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో, వి నీడ్ టు కన్సిడర్ ఈక్వేషన్ 1 హియర్. సో, హియర్ ఈస్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 నుంచి ఏ2 ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకిలా వస్తుంది. సో, అప్పుడు చూసుకుంటే మనకిక్కడ టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్స్, టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్, టెర్మినల్, నాన్ టెర్మినల్, టెర్మినల్, నాన్ టెర్మినల్, అండ్ టెర్మినల్. సో, ఏ1 ఈస్ ఆల్సో ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మ్. నౌ సబ్స్టిట్యూట్ ఏ2 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏంటి అంటే మనం కేస్ 3కి ఈ జెడ్‌వి రాసుకున్నాం గదా! జెడ్‌కి సంబంధించిన ఈక్వేషన్స్ 2 రాసుకున్నాం. మరి ఈ రెండిటిని గూడా మనం రిక్వైర్డ్ ఫార్మాట్‌లోకి తీసుకురావాలి. ఈ రెండిట్లో ఈ ఏ2 ఆల్రెడీ రిక్వైర్డ్ ఫార్మాట్‌లో ఉంది. కానీ ఈ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఉంది చూసారా? ఇది రిక్వైర్డ్ ఫార్మాట్‌లో లేదు. సో, ఇక్కడ మనకి రిక్వైర్డ్ ఫార్మాట్‌లో వచ్చిన ఏ2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో, ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడంతా చేస్తుంది ఏంటి మనమంటే క్లాస్ ఎన్నింటి దాకా? 10 టు 11 గదా! ఓకే. సో, ఇక్కడ మనం చేస్తుంది ఏంటి అంటే, ఇక్కడ జస్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే, ఫస్ట్ ఒక్కొక్క ఈక్వేషన్‌ని రిక్వైర్డ్ ఫార్మాట్‌లోకి తెచ్చుకుంటున్నాము. తెచ్చుకున్న తర్వాత ఏ ఈక్వేషన్ అయితే రిక్వైర్డ్ ఫార్మాట్‌లోకొచ్చిందో, ఏ ప్రొడక్షన్ అయితే రిక్వైర్డ్ ఫార్మ్‌లోకొచ్చిందో, దాన్ని రిక్వైర్డ్ ఫార్మ్‌లో లేని ప్రొడక్షన్స్‌తో రీప్లేస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏ2 రిక్వైర్డ్ ఫార్మ్‌లో ఉంది. సో, ఏ2ని తీసుకెళ్ళి ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాం. అలాగే ఏ2 రిక్వైర్డ్ ఫార్మ్‌లో ఉంది. సో, ఏ2ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేసాం. జస్ట్ మనం చేసిందల్లా అదే. సబ్స్టిట్యూట్ చేసేసుకుంటున్నాం అయిపోతుంది. ఈ సబ్స్టిట్యూషన్‌లోనే చాలా మిస్టేక్స్ చేస్తారు. అవి జాగ్రత్తగా చూసుకోండి. సో, సబ్స్టిట్యూట్ ఏ2 ఇన్ ఈక్వేషన్ ఇన్ ప్రొడక్షన్ 3 ఆర్ ఈక్వేషన్ 3. సో, ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒకసారి ఈక్వేషన్ 3 దగ్గరికెళ్తే మీకు 2 పక్కపక్కన పెట్టుకొని చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, ఇది కదా ఈక్వేషన్ 3. సో, ఏ2 ప్లేస్‌లో ఏం రాయాలి? ఏ ఏ1 బి, ఏఏ1 జెడ్, బి జెడ్. ఇవన్నీ రాసి దాని పక్కన ఏ1 పెడుతూ రావాలి. దాని పక్కన ఈ ఏ1 ఉంది గదా! ఏ2 ప్లేస్‌లో ఇదంతా రాస్తారు. ప్లస్ ప్రతి ప్రొడక్షన్‌కి పక్కన ఎక్స్‌ట్రా ఒక ఏ1 పెట్టుకుంటూ వస్తారు. చూడండి ఒకసారి. సో, ఇక్కడ ఏ2 ప్లేస్‌లో ఇవన్నీ రాస్తున్నారు మీరు. మరి ఈ పక్కన ఏ1 ఉంది గదా!
ఒక్కొక్క దానికి ఏ1 అటాచ్ చేసుకుంటూ ఎళ్తారు. అంటే ఇక్కడ ఒక ఏ1 ఒస్తది మీకు. ఈ బి పక్కన ఒక ఏ1 ఒస్తది. ఈ జెడ్ పక్కన ఒక ఏ1, ఈ జెడ్ పక్కన ఒక ఏ1 ఒస్తుంది. అలాగే ఇక్కడ గూడా అంతే. ఇక్కడ ఏ2 ప్లేస్‌లో ఇదంతా రాస్తారు. దానికి ప్రతి ఆర్‌హెచ్‌ఎస్ వాల్యూకి పక్కన ఏ1 జెడ్ అనేది పెట్టుకుంటూ ఎళ్తారు. సో, ఇక్కడ చూడండి ఒకసారి. లుక్ ఎట్ హియర్. సో, ఏఏ1, ఏఏ1 ఫాలోడ్ బై ఏ1. అలాగే బి ఏ1. ఏ1 జెడ్ ఫాలోడ్ బై ఏ1. బి జెడ్ ఫాలోడ్ బై ఏ1. తర్వాత దీన్ని గూడా ఇక్కడ గూడా రీప్లేస్ చేయాలి గదా! ఇక్కడ చూడండి. ఏఏ1 ఫాలోడ్ బై ఏ1 జెడ్. అదే ఇక్కడ రాసాం. ఏఏ1 ఫాలోడ్ బై ఏ1 జెడ్. నెక్స్ట్ బి ఫాలోడ్ బై ఏ1 జెడ్. బి ఫాలోడ్ బై ఏ1 జెడ్. నెక్స్ట్ A1 Z followed by A1 Z. A1 Z followed by A1 Z. Next BZ followed by A1 Z. BZ followed by A1 Z. So it is also in the required form. ఎందుకు అంటే here if you observe every production here is a terminal followed by non-terminals. Terminal followed by non-terminal. So మీరు అలా ఏ ప్రొడక్షన్ చూసుకున్నా అది ఎలా ఉంది అంటే టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్ ఫార్మాట్ లో ఉంది. సో హియర్ నౌ ద గ్రామర్ ఈస్ ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మ్ అండ్ ద నార్మలైజ్డ్ గ్రామర్ ఈస్ హియర్. యాక్చువల్‌గా మనం 2 ప్రొడక్షన్స్‌తోనే స్టార్ట్ అయ్యాము. కానీ లెఫ్ట్ రికర్షన్ రావడం వల్ల ఇంకో ఎక్స్‌ట్రా ప్రొడక్షన్ గూడా వచ్చింది. సో, ఫైనల్‌గా ఎన్ని ప్రొడక్షన్స్ అయినా రానివ్వండి. ప్రతి ప్రొడక్షన్ గూడా నార్మలైజ్డ్ ఫార్మాట్ అంటే రిక్వైర్డ్ ఫార్మ్‌లోనే ఉండాలి. సో, దిస్ ఈస్ ద వే ఆఫ్ కన్వర్షన్ ఇంటూ గ్రీబ్యాక్ నార్మల్ ఫార్మ్. జస్ట్ ఎలా చేసాము అంటే మనం ఇచ్చిన గ్రామర్‌ని కన్సిడర్ చేయడం. తర్వాత దాన్ని రీనేమ్ చేసుకోవడం. రీనేమ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ప్రొడక్షన్ ఏ ఫార్మాట్‌లో ఉంది, ఏ కేస్‌కి సంబంధించిందో చూడడం. సో, అది గనక కేస్ 1లో ఉంటే మనం దాన్ని ప్రెజెంట్ దాన్ని వదిలేస్తున్నాము. కేస్ 2లో ఉంటే కేస్ 2లో ఉన్న, కేస్ 3లో ఉన్న దానికి రెస్పెక్టివ్‌గా దాన్ని మోడిఫై చేస్తాము అకార్డింగ్ టు ద రూల్స్ ఫాలోడ్. సో, వన్స్ మనం ఆ స్టెప్ అయిపోయిన తర్వాత ఈ కేస్ అంటే ఇప్పుడు మనం చేసిన స్టెప్‌లో అంటే స్టెప్ 3లో ఏవైతే ఇన్‌కంప్లీట్ ఫార్మాట్స్ ఉన్నాయో ఏవైతే మనకు కావాల్సిన ఫార్మాట్స్‌లోకి రాలేదో మళ్ళీ వాటిని అగైన్ వి ఆర్ గోయింగ్ టు అప్లై ద సేమ్ థింగ్ అండ్ వి నీడ్ టు రిపీట్ దట్ ప్రాసెస్ అంటిల్ వి గెట్ ద రిక్వైర్డ్ ఫార్మాట్. సో, ఈ ఎగ్జాంపుల్‌లో కూడా మనం చేసిందేంటి? ఏఐ టెండ్స్ టు ఏజే బీటా స్లాష్ ఆల్ఫా ఫార్మాట్‌లో ఉంది అని చెప్పి చూసుకొని సో, దాన్ని ఈక్వివలెంట్ వాల్యూస్ రీప్లేస్ చేసుకుంటే అక్కడ లెఫ్ట్ రికర్షన్ ఉంది అనేది అర్థమైంది. సో, లెఫ్ట్ రికర్షన్ ఉంది కాబట్టి దానికి జెడ్ అనే కొత్త వేరియబుల్ ఇంట్రొడ్యూస్ చేసి న్యూ ప్రొడక్షన్స్ రాసుకున్నాం. సో, ఆ న్యూ ప్రొడక్షన్స్‌లో ఒక ప్రొడక్షన్ రిక్వైర్డ్ ఫార్మాట్‌లో ఆల్రెడీ వచ్చేసింది డిఫాల్ట్‌గా. సో, దీన్ని పట్టుకొని మనం ఏవైతే రిక్వైర్డ్ ఫార్మాట్‌లో లేవో అక్కడ వాటి ప్లేస్‌లో రీప్లేస్ చేసుకుంటూ వెళ్లి వాటిని రిక్వైర్డ్ ఫార్మాట్‌లోకి తీసుకొస్తాం అంతే. ఓకే. దిస్ ఇస్ అబౌట్ ద గ్రీబ్యాక్ నార్మల్ ఫార్మ్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యూ కెన్ ఎక్సిట్ ద క్లాస్ నౌ. టైమ్ గూడా అయిపోయింది గదా!